Telugus.com. Discussion forum for politics, food, entertainment, technology, topic ఏదైనా. Ask questions and get or give answers. ఇంకా live chat, blogs, articles, latest news కి visit Telugus.com. మరో బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఎంపీ కేసినేని నాని మధ్యాహ్నం 3 గంటలకి సీఎంతో కలవనున్నారు. ఎంపీ కేసినేని నాని ఇప్పుడు పార్టీలో వైఎస్ఆర్సీపీలో చేరడానికి సిద్ధమైనట్టు మనకి పూర్తి స్థాయి సమాచారం. మధ్యాహ్నం 3 గంటలకి కేసినేని నాని అపాయింట్మెంట్ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఆయనని విజయవాడ ఇప్పటి వరకు కూడా విజయవాడ ఎంపీ క్యాండిడేట్ ఎవరు వైఎస్ఆర్సీపీకి అనేది ఫైనల్ కాలేదు. అయితే బీసీకి ఇవ్వాలని చెప్పి భావించారు పార్టీ. అయితే ఇప్పుడు కేసినేని నాని అటు టీడీపీకి గుడ్ బై చెప్పడంతో అలాగే మొత్తం ఫ్లెక్సీలు తీసేయడం ఇవన్నీ గత 3 రోజులుగా జరిగిన పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాము. ఓవైపు కేసినేని నాని అలాగే వాళ్ళ డాటర్ కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. సో ఈ నేపథ్యంలో కేసినేని నానిని వైఎస్ఆర్సీపీలోకి తీసుకుని వస్తున్నారు. ఇవన్నీ కూడా మనం చూసుకుంటే ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించిన నేతలు అటు కొడాలి నాని, పేరు నాని వీళ్ళందరూ కూడా మంతనాలు జరిపి ఈరోజు మధ్యాహ్నానికి 3 గంటలకి కేసినేని నాని సీఎంతో సమావేశం కానున్నారు. సో కేసినేని నాని వైఎస్ఆర్సీపీకి వచ్చిన తర్వాత విజయవాడ ఎంపీగా వైఎస్ఆర్సీపీ తరపు నుంచి ఆయన పోటీ చేయడానికి రంగం సిద్ధమవుతున్నట్లు మనకు సమాచారం. పూర్తి వివరాలంతా మధ్యాహ్నం ఆయన వచ్చిన తర్వాత మనకి పూర్తి స్థాయిలో తెలుస్తుంది. కేసినేని నాని కూతురుకి ఎమ్మెల్యే పదవి ఎక్కడి నుంచి ఇచ్చే అవకాశం ఉంది హసీనా? కేసినేని నాని కూతురు అంశం అయితే ఇప్పటివరకు మనకు తెలియలేదు. ఆమెకి పార్టీలో ఆమె కూడా జాయిన్ అవుతున్నారా, లేకపోతే ఆమెకి ఏమైనా ఎమ్మెల్యే పదవి ఇస్తారా, ఏ నియోజకవర్గం ఇస్తారనేది అయితే ఇంకా క్లారిటీ రాలేదు. కేవలం కేసినేని నాని వరకు మాత్రమే మనం చెప్పొచ్చు. కేసినేని నాని మాత్రం పార్టీలో జాయిన్ అవుతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకి సీఎంతో అపాయింట్మెంట్ ఉంది. అయితే తిరిగి ఆయన విజయవాడ ఎంపీగానే పోటీ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అయితే టీడీపీ మనం చూసుకుంటే టీడీపీ అభ్యర్థి ఇప్పటికే కేసినేని చిన్ని అని వార్తలు వస్తున్న నేపథ్యంలో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా ఇటు కేసినేని అంటే ఇప్పుడు ఇద్దరు బ్రదర్స్ విజయవాడ ఎంపీగా పోటీ చేయనున్నారని మనం చెప్పొచ్చు. సో కేసినేని నాని మధ్యాహ్నం 3 గంటలకి ఇక్కడ సీఎంతో సమావేశం అయిన తర్వాత వాళ్ళ కూతురు కూడా వచ్చిన తర్వాత ఆమెకు కూడా ఏమన్నా వేరే నియోజకవర్గం ఏమైనా అడుగుతారా, లేకపోతే పార్టీలో ఎలాంటి పదవి ఇస్తారనేది మనం చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ హసీనా. Telugus.com. Discussion forum for politics, food, entertainment, technology, topic ఏదైనా. Ask questions and get or give answers. ఇంకా live chat, blogs, articles, latest news కి visit Telugus.com.